వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఇద్దరు నిరుపేద కుర్రాళ్లకు నీళ్ళలో ఒక పెద్ద ముడి వజ్రం దొరికింది. ఫ్లై డైమండ్గా పిలిచే ఆ వజ్రం 709 క్యారెక్టర్లు ఉంది. ప్రపంచంలోనే అది 14వ అతి పెద్ద వజ్రం అని రికార్డుల్లోకి ఎక్కింది. దాని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, వజ్రం దొరకడంతో తమ జీవితాలు మారిపోతున్నాయని అబ్బాయిలు అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? 2017లో ఆఫ్రికాలోని చీరా ఆలయంలో ఈ ఘటన జరిగింది. పంబా జాన్బుల్, ఆండ్రా సఫియా సహా 5 సభ్యులు బృందంగా చేరి వజ్రాల కోసం వెతుకుతున్నారు. అదే ఏడాది మార్చి 13న నీటి ప్రవాహం అడుగున మెరుస్తూ కనిపించిన పెద్ద వజ్రం. ఎప్పుడు వజ్రాన్ని చూడలేదని మెరుస్తున్న ఆ పెద్ద రాయిని చూసి అదే వజ్రం అయి ఉంటుందేమో అనుకున్నానని జాన్ బుల్ చెప్పారు. ఆ రాయిని పట్టుకున్నప్పుడు అది చాలా చల్లగా ఉంది అన్నారు. పేదరికంలో ఉన్న ఆండ్రా సఫియా పట్టకూటి కోసం వజ్రాలు అన్వేషణ బృందంలో చేరారు. ఆ బృందానికి స్థానిక పోస్టర్గా ఉన్నారు. ఈ పని చేస్తున్నందుకు వీళ్లకు జీతం ఇవ్వరు, కానీ రోజు తిండి పెడతారు. వజ్రం దొరికిన తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు స్థానిక పోస్టర్ ఇమ్యూనిలకు చెప్పారు. ఆయన వజ్రాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి అప్పగించి ఆ వజ్రం వేలం వేశారు. వేలంలో ఆ వజ్రం $6.5 మిలియన్ అమ్ముడైంది. అంటే భారత కరెన్సీ దాదాపు 84 కోట్ల రూపాయలు. పేదరికంలో మునుగుతున్న స్థానికుల జీవితాల్లో ఈ వజ్రంతో మార్పు వస్తుందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. బృందానికి లభించే డబ్బును సభ్యులందరికీ సమానంగా పంచాలని నిర్ణయించారు. తొలి విడతల్లో ఒక్కొక్కరికి $80,000 ఉంటాయి. అంటే భారత కరెన్సీలో 66 లక్షలకు పైగా ఉంటుంది. అంత డబ్బును చూస్తామని, తన వాటా డబ్బు దొరికినప్పుడు దాన్ని ముట్టుకోకుండా కొన్ని రోజుల పాటు అలాగే చూస్తూ మురిసిపోయానని జాన్బుల్ చెప్పారు. ఇక తర్వాత జాన్బుల్ సభ్య కెనడాకు వెళ్ళి అక్కడ 6 నెలలు ఉండి చాలా డబ్బు ఖర్చు చేశారు. తర్వాత సిఫియాకు వీసా రాలేదు. ఇక అక్కడే కొత్త జీవితం మొదలుపెట్టారు. జాన్ బుల్ ఉదయం డ్రైవర్గా పనిచేస్తూ సాయంత్రం చదువుకున్నారు. రాత్రిపూట గుర్రాలకు సంరక్షించే పని చేస్తున్నానని, అక్కడ తిని వాటి మధ్యనే పడుకుంటున్నానని సాఫియా అన్నారు. వజ్రం దొరికిన తర్వాత ఊహించని విధంగా జీవితం మారలేదు అన్నారు జాన్బుల్. ఉండటానికి కూడా సరైన వసతి లేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నానని చెప్పారు. జాన్బుల్ వజ్రం దొరికిన తర్వాత తనకు రావాల్సినంత పేరు రాలేదన్నారు. వజ్రం దొరికింది వాళ్ళకేనా, పోస్టర్ మాన్యువల్కే బాగా పేరు వచ్చింది అని అసంతృప్తి వ్యక్తం చేశారు.